నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈ నెల 6న జరగనుంది. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబు రాసిన లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 6న సమావేశానికి ఎజెండా ఇతర ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో హైదరాబాద్లోని ఆస్తులు, ఇతర పెండింగ్ అంశాలపై లోక్సభ ఎన్నికల ముందే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేబినెట్ సమావేశం ఎజెండాలో పొందుపరిచింది. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు ఆ అంశాలపై చర్చించవద్దని ఈసీ స్పష్టం చేయటం వల్ల అప్పుడు పక్కన పెట్టింది. ఏపీలో ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారానికి చొరవ చూపి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న చర్చించాల్సిన అంశాలపై ఎజెండాను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. విభజన చట్టం 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం సహా 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులు, సేవలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపైన వివాదాలున్నాయి. సినీ రంగం, థియేటర్ల యజమానులు డ్రగ్స్, సైబర్ క్రైమ్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన సీఎం టీజీ న్యాప్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించిన వాహనాల్ని ప్రారంభించారు. టీజీ న్యాప్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సంబంధించి 41 కార్లు, 70 ద్విచక్ర వాహనాల్ని సీఎం ప్రారంభించారు. అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపటం ప్రభుత్వ బాధ్యత అన్న సీఎం పోలీసులకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రముఖ నటుడు చిరంజీవి డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన వీడియో ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ పై సినీ పరిశ్రమ అవగాహన కల్పించడం లేదన్న సీఎం టికెట్లు ధరలు పెంచాలని వచ్చే సినీ పెద్దలకు కొన్ని ముందస్తు షరతులు పెట్టారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలన్నారు. ఆ వీడియోలను సినిమా హాళ్లలో ఉచితంగా ప్రదర్శించాలన్న సీఎం అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో డ్రైవర్ పోస్టులు 2000, శ్రామిక్ ఉద్యోగాలు 743, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ 114, ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ 84, డిపో మేనేజర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ 25, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులు 15 ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ సివిల్ 11, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 కొలువులు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. కొత్త కొలువులతో తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో యువతుల అదృశ్యం కేసుల్ని సీరియస్ గా తీసుకుంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన వేల మంది అమ్మాయిలు అదృశ్యమైన గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 9 నెలల క్రితం అపహరణకు గురైన యువతిని 2 రోజుల్లోనే పట్టుకున్నారన్న పవన్ ఆ యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారని గుర్తు చేశారు. ఇదే సమయంలో కోతకు గురవుతున్న ఉప్పాడ తీరాన్ని రక్షించాలని పవన్ అధికారులకు సూచించారు. ఉప్పాడ తీరం ముంపుపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందన్న పవన్ త్వరలో ఉప్పాడ సముద్ర తీరాన్ని సందర్శిస్తానని చెప్పారు. గత 10 ఏళ్లలో దేశంలో అవినీతి రహిత పాలన అందించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చకు ప్రస్తుతం సమాధానమిస్తున్న ప్రధాని మోదీ వికసిత్ భారత దిశగా రాష్ట్రపతి ప్రసంగం కొనసాగిందని తెలిపారు. వికసిత్ భారత లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారన్న మోదీ సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపై ఉందని పేర్కొన్నారు. తన ప్రసంగానికి విపక్ష సభ్యులు పదే పదే అడ్డు తగలడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ప్రధాని దేశ ప్రజలంతా తమ వైపే ఉన్నారని గుర్తు చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలన చూసి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారని తెలిపిన ఆయన 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదల్ని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తెచ్చామని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డు తగలటం పట్ల స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించవద్దని రాహుల్ని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగుతోంది. 2024 లోక్సభ ఎన్నికలు మతతత్వ రాజకీయాల ముగింపునకు సంకేతమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రతిపక్ష కూటమి ఇండియా నైతిక విజయంగా ఆయన అభివర్ణించారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ఆయన మాట్లాడారు.
ఇండియా కూటమి భారత్ అనుకూల కూటమని యావత్ దేశం అర్థం చేసుకుందని అఖిలేష్ చెప్పారు. అగ్నివీర్ పథకానికి తాము వ్యతిరేకమన్న ఆయన ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ అమల్లోకి రాలేదన్న అఖిలేష్ ఉద్యాన పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. అయోధ్యలో ఎస్పీ విజయం రాముడి కోరికంటూ కవితాత్మకంగా వివరించారు. ఆ సమయంలో అయోధ్యలో భాగంగా ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గ ఎంపీ అవధేష్ కుమార్ అఖిలేష్ పక్కనే ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో నిన్న చేసిన ప్రసంగంలో కొన్ని పదాల్ని స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. అధికార పక్షం అభ్యంతరాలతో హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సహా భాజపా, ఆర్ఎస్ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటల్ని తొలగిస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా హిందుత్వాంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు లోక్సభలో పెను దుమారానికి దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లేచి రాహుల్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అగ్నివీర్ అంశంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని కూడా అధికార పక్షం డిమాండ్ చేసింది. అధికార పక్షం అభ్యంతరాలతో రాహుల్ ప్రసంగంలోని కొన్ని అంశాలు తొలగిస్తున్నట్టు స్పీకర్ ఆదేశాలు జారీ చేయగా ఈ నిర్ణయంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రపంచంలో నిజాల్ని తొలగించగలరు, కానీ వాస్తవ ప్రపంచంలో కాదన్నారు. తానేం చెప్పినా అది పూర్తి నిజమని ఆయన వివరించారు. తెలంగాణలో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట 8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. గోదావరి జలాలను ఎత్తిపోసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రీడిజైన్ చేసిందని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం వద్ద కొనసాగుతున్న కాల్వ పనులు, ఇతర పనుల్ని మంత్రి పరిశీలించారు. అధికారులు మ్యాప్ ద్వారా పనుల తీరును వివరించగా వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదావరి జలాల సాధన పోరాటాలకు సమాధానమే కాళేశ్వరం ప్రాజెక్టు అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టులు పెట్టిన కేటీఆర్ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తెలంగాణను వంకర బుద్ధితో చూసిన వాళ్లకు ఈర్ష్య, అసూయ పుట్టించి కన్ను కుట్టించిన వరప్రదాయిని కాళేశ్వరం అని కేటీఆర్ తెలిపారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న చేను, చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమన్న కేటీఆర్ శిథిల శివాలయంగా పాడుబడిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవం ఇచ్చిందన్నారు. ఒట్టిపోయిన నిజాం సాగర్ కు నిండుకుండలా మార్చే అండాదండా అని పేర్కొన్నారు. మండుటెండల్లో చెరువుల్ని మత్తళ్లు దూకించిన ప్రాజెక్టే కాళేశ్వరమని తెలిపారు. అలాంటి ప్రాజెక్టులో ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజమని, దాన్ని సరిదిద్దుకోగలమని చెప్పారు. 7 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం పడగేసిందని, ప్రజలు జ్వరాలు, రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. భారా సహాయంలో పల్లెలు, పట్టణాల్ని అద్దంలా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. పంచాయతీలు కునారిల్లిపోతున్నాయన్న ఆయన 7 నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదన్నారు. పంచాయతీల కరెంటు బిల్లులు సైతం చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రజాపాలనలో పల్లెలు భాగం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి స్థానిక సంస్థల్ని గాడిలో పెట్టాలని హరీష్ కోరారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం చేస్తామని ఓయూ విద్యార్థి మోతీలాల్ స్పష్టం చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి గత 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఇవాళ తన ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం యువత కళ్లు కాయలు కాసేలా చూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆక్షేపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మోతీలాల్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చేశారు. వైకాపా నేత చెన్నారావు కంభంపాడులో రోడ్డు పక్కన అక్రమంగా భవనం నిర్మించారంటూ ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు తెలుగుదేశం శ్రేణులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎలాగైనా భవనాన్ని కూల్చేయాలంటూ ఎమ్మెల్యే కొలికపూడి కారుపై నిల్చుని డిమాండ్ చేశారు. ప్రొక్లైన్ తెప్పించి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. అప్పటి వరకు అక్కడకు రాని రెవెన్యూ అధికారులు భవనాన్ని పాక్షికంగా కూల్చేసిన తర్వాత వచ్చారు. భవనాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నోటీసులు జారీ చేసి సర్వే చేస్తామని, అక్రమ నిర్మాణం తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితంగా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కడపలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలి 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల తరగతి గది పాతదైనప్పటికీ అందులో విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నారు. మధ్యాహ్నం పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడగా 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకోగానే దొడ్డిదారుణ విద్యార్థుల్ని వేరే ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం కూడా దీనిపై నోరు మెదపటం లేదు. విద్యార్థులు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యుల ద్వారా తెలిసింది. ఇద్దరికి సిటీ స్కాన్ కూడా తీశారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా పాఠశాల యాజమాన్యం సమాచారం అందించలేదు. ఈ విద్యార్థులంతా సాయిబాబా పాఠశాలలోని హాస్టల్లో ఉంటున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సి రామచంద్రయ్య, హరిప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సి రామచంద్రయ్య అభ్యర్థిత్వానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బ్రహ్మారెడ్డి, కుమార్ రాజా మద్దతు తెలిపారు. జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ను మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి సత్యనారాయణ ప్రతిపాదించారు. ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధిగా సభలో అర్థవంతమైన చర్చలకు తన వంతు పాత్ర పోషిస్తారని హరిప్రసాద్ తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కరుడుగట్టిన బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు నవీ ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 14న సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనపై విచారణ జరిపిన పోలీసులు పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తరహాలో కారులోనే సల్మాన్ను అంతమొందించేందుకు 25 లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు కోర్టుకు సమర్పించిన 350 పేజీల ఛార్జ్షీట్లో కీలక అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. తమ కుట్రను అమలు చేయడానికి మైనర్లు అయిన షార్ప్ షూటర్లను ఆ గ్యాంగ్ ఎంచుకుంది. సల్మాన్ ఖాన్ హత్యకు 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్ మధ్య బిష్నోయ్ గ్యాంగ్ ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా షూటింగ్లు, పన్వేల్ ఫామ్ హౌస్ కు సల్మాన్ రాకపోకలు సాగిస్తున్నప్పుడు హత్య చేసేందుకు సిద్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. పన్వేల్ ఇన్స్పెక్టర్ కు అందిన ఇంటెలిజెన్స్ సమాచారంతో తీగలాగితే బిష్నోయ్ గ్యాంగ్ కుట్ర బయటపడింది. దర్యాప్తులో భాగంగా నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించగా సల్మాన్ హత్య కోసం వినియోగిస్తున్న వాట్సాప్ గ్రూపులు వెలుగు చూశాయి.